వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ అనే టాపిక్ చూద్దామండి. ఇది కూడా మనకి నెంబర్ సిస్టమ్ మోడల్ లానే ఉంటుంది, కానీ కొద్దిగా ఇందులో డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కెరెన్స్ అథమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అదే విధంగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 ఏమి ఇచ్చాడండి? ఈ నెంబర్ హూస్ ఫిఫ్త్ పార్ట్ ఇంక్రీజ్డ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ పార్ట్ డిమినిష్డ్ బై 10. చూడండి, ఒక సంఖ్య యొక్క 5వ భాగానికి 4 పెంచితే వచ్చే ఫలితము ఆ సంఖ్య దాని యొక్క 4వ భాగం కంటే 10 తక్కువ. సేమ్ క్వశ్చన్ ఇప్పుడుగా చేసాం మనము. 280 వచ్చింది అనుకుంటాను, నాకు గుర్తుంది. అంటే ఇంతకు ముందు వీడియోలో మనం చేయడం జరిగిందండి క్వశ్చన్. ఓకే, మరొకసారి చేసేద్దామండి. చూడండి ఏమడిగాను చూడండి, ఒక సంఖ్య యొక్క 4వ భాగానికి 4 పెంచితే, ఒక సంఖ్య యొక్క 5వ భాగానికి అండి, సారీ 5వ భాగం అంటే x/5 అండి, దానికి 4 పెంచితే అంటే +4 అండి, ఈజ్ ఈక్వల్ టు వచ్చే ఫలితం అంట ఆ సంఖ్య దాని 4వ భాగానికంటే 4వ భాగం కంటే అంటే అర్థం ఏంటండి? x/4 అండి, దానికంటే 10 తక్కువ అండి, అంటే -10 అనమాట. ఈ ఈక్వేషన్ మీరు వేయగలిగితే చాలు అనమాట. చూడండి, x/5 ఒకటి పంపించండి, 4 ఒకటి తీసుకొచ్చండి, అప్పుడు ఏమవుతుందండి? 4 + 10 = x/4 - x/5 అండి. ఓకేనండి. ఇప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 × x ఏమవుతుందండి? 5x అవుతుందండి. 4 × x 4x అవుతుందండి. బై 4 5 ఎంత అండి? 20 అండి, ఈజ్ ఈక్వల్ టు 14 అండి. 5x - x అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ x అవుతుంది కాబట్టి x/20 ఈజ్ ఈక్వల్ టు 14 అండి. మరి దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 14 × 20 అండి. 14 2 = 28 కాబట్టి మనకు 280 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 280 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. Difference of two numbers is 20% of the larger number if the smaller number is 12. The larger one is అని అడిగాను. చూడండి, ఇక్కడ రెండు సంఖ్యల వ్యత్యాసము పెద్ద సంఖ్యలో 20% అంటే, రెండు సంఖ్యలకు వ్యత్యాసం, రెండు సంఖ్యలు మనం x y అనుకున్నట్లయితే అందులో పెద్ద సంఖ్య x అనుకుందామండి. x - y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పెద్ద సంఖ్యలో అంటే పెద్ద సంఖ్య ఏమనుకున్నాం మనం? x అనుకున్నాం. x లో 20% అండి, 20/100 అండి, అంటే 21 × 25. ఇప్పుడు చూడండి మరేమన్నాడండి ఇంకా, మరియు చిన్న సంఖ్య 12 అయితే ఇది 12 అండి, అంటే x - 12 ఈజ్ ఈక్వల్ టు x/5 అండి. ఈ x/5 ఇటు పంపించారు అనుకోండి, ఏమవుతుందండి? x - x/5 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 12 అండి. x - x/5 అంటే ఏమవుతుంది? ఇక్కడ మనకి 5x - x అండి, లేదా డైరెక్ట్ గా చేసేవచ్చు 4x అని, ఈజ్ ఈక్వల్ టు 12 అండి, అంటే 4x/5 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. 4 తో చూసుకున్నట్లయితే 4 3s అండి. మరి దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3 5s 15 అవుతుంది. ఈ 5 ఇటు పంపించినట్లయితే 3 5s 15 అండి, 3 5s 15 అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. క్వశ్చన్ నెంబర్ 18 ఏమి ఇచ్చారండి? ఇఫ్ 1/7 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 11th పార్ట్ బై 100, దెన్ ది నెంబర్ ఈజ్ అని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఇఫ్ 1/7 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్ 11th పార్ట్ అంటే, చూడండి, ఇక్కడ ఒక సంఖ్య యొక్క 7వ భాగము దాని 11వ భాగం కంటే 100 ఎక్కువ అండి. ఒక సంఖ్య యొక్క ఇది ఒక సంఖ్య అండి, ఒక సంఖ్య యొక్క 7వ భాగము దాని 11వ భాగం కంటే ఇది ఎక్కువ అండి, కాబట్టి దీని నుండి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏమొస్తుందని 100 వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఈ 11 ఎక్కడికి వెళ్ళిపోతే ఏమవుతుందండి? 11x అవుతుందండి. ఈ 7 ఎక్కడ పంపిస్తే 7x అవుతుందండి, బై 77 అండి, ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి? 100 అవుతుందండి. ఇప్పుడు 11 నుంచి 7 మైనస్ చేస్తే ఏమవుతుందండి? 4 అవుతుందండి. 4x/77 ఈజ్ ఈక్వల్ టు 100 అండి. కాబట్టి మనకి 77 ఉంది, మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. చూసుకోండి ఒకసారి. 4 తో చేసినట్లయితే 425 అండి. ఇప్పుడు చూడండి, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు 25 × 77 అండి. 25 7 ఎంత అండి? 175 కాబట్టి 5 17, 25 7 మళ్ళీ 175 కాబట్టి ఏమవుతుందండి? 192 అవుతుందండి, అంటే 1925 అవుతుందండి ఆన్సర్. 1925 కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదు, ఇక్కడ 25 ఉంది కాబట్టి చివరి 25 ఉంది, 0 ఉంది, మనకు ఆన్సర్ అవ్వచ్చు. ఇది ఆన్సర్ కాదని డిసైడ్ అయిపోవచ్చు. లేదా డీ సమ్ చేసేయండి. 25 × 77 డీ సమ్ చేస్తే ఇది 7 అండి. 7 7 14 అంటే 5 అండి. 7 5 35 అంటే 3 + 5 అంటే 8 వస్తుందండి. డీ సమ్ మనకి 8 కాబట్టి 8 ఎక్కడ వస్తుంది చూడండి. ఈ రెండు 7 7 అంటే డీ సమ్ 5 అండి, ఇక్కడ డీ సమ్ 2 అండి, ఇక్కడ డీ సమ్ మనకి 7 అండి, ఇక్కడ డీ సమ్ చూసుకున్నట్లయితే 8 అవుతుందండి. కాబట్టి 8 ఉంది మనకు కరెక్ట్ ఆన్సర్, కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా డీ సమ్ చేయొచ్చు.
అయితే మనం చూడండి డి సమ్ నేను ఎంత ఫాస్ట్ గా నేను రాయగలిగానో మీరు కూడా అంత ఫాస్ట్ గా రాయగలిగితే డి సమ్ చాలా చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఓకేనండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు వరకు మనము వేల క్వశ్చన్స్ చేసామండి డి సమ్ ద్వారా. వేల క్వశ్చన్స్, వందల క్వశ్చన్స్ కాదండి, వేల్లో చేసాం. కాబట్టి మన డి సమ్ అనేది అంత ప్రాక్టీస్ అవ్వాలి. అయితేనే మీరు ఫాస్ట్ గా చేయగలరు. మీకు వెంటనే మనసు సెట్ వెళ్ళిపోద్దండి, డి సమ్ వైపు వెళ్ళిపోతుందండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కోసం అనేది నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చేస్తున్నానండి. చెయ్యకుండా డి సమ్ తో చేస్తే ఆప్షన్ త్రూ పెట్టుకోవడానికి ఎక్కువ మనకి అవకాశం ఇస్తానండి. ఇక్కడ మనకి 7 ఉంది, 11 ఉందండి. 7, 11 ఉంది కాబట్టి 7, 11 తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అండి. ఇది ఆల్రెడీ మనం నెంబర్ సిస్టమ్ లో చెప్పడం జరిగిందండి. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి మనము ప్రతి లెక్కకి ఇన్ని 33 మొత్తాలు మనం చెప్పుకుంటే మన టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న సమ్స్‌కి నేను చెప్పట్లేదండి. ఇక్కడ 7 ఉందండి, ఇక్కడ 11 ఉందండి. 7, 11తో ఏదైతే క్యాన్సిల్ అయిపోతుందో అదే మనకు ఆన్సర్ అండి. అప్పుడు 7, 11తో ఈ 7తో 11తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది కన్‌ఫ్యూజ్ అవుతారు అనే ఉద్దేశంతో మళ్ళీ చూడండి, ఇక్కడ ఇది ఎందుకు కాదనుకుంటే ఇక్కడ మన డబల్ జీరో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి. ఓకేనండి. మళ్ళీ 7తో ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి. ఇది కూడా మనకి 7తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి. అప్పుడు మనకి ఇదే మనకి ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి. ఓకేనండి. అలా మనకి కన్ఫ్యూజ్ పడకూడదనేసి నేను మొత్తం ప్రాసెస్ కూడా చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 అండి. ఇఫ్ ది సమ్ ఆఫ్ one half and 1/5 of the number exceeds 1/3 of that number by 7 and 1/3, then the number is చూడండి, ఇక్కడ ఒక సంఖ్య యొక్క సగము మరియు 5 వంతుల మొత్తం, ఒక సంఖ్య యొక్క సగము మరియు 5 వంతుల మొత్తము ఆ సంఖ్యలో 3 ఒక వంతు కంటే 7/1/3 ఎక్కువ అండి. చూడండి, ఇక్కడ ఒక సంఖ్య మరియు సంఖ్య యొక్క సగము అంటే x/2, సంఖ్య యొక్క 5వ వంతు అండి కాబట్టి x/5. ఈ రెండింటి యొక్క మొత్తం అంటే ప్లస్ చేశానండి. ఇది ఎలా ఉందంట, ఆ సంఖ్యలోని 3వ వంతు కంటే x/3వ వంతు కంటే ఇది ఎక్కువ అంటే ఏం చేయాలంటే దీని నుండి మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 7 and 1/3 వస్తుందంట. 7 and 1/3 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత అడుగుతుందండి. ఆ సంఖ్య అంటే ఎవరేమో వాళ్ళు చూడండి, ఇక్కడ 2తో క్యాన్సిల్ అవ్వాలి, 5తో క్యాన్సిల్ అవ్వాలి, 3తో క్యాన్సిల్ అవ్వాలండి. 2 5ల 10, 10 3లు 30 కాబట్టి మనం 30 ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకేనండి. మనకి ఇక్కడ 30 అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ 7 and 1/3 ఉంది కాబట్టి మనం ఇటువంటి మెథడ్స్ మనం ఫాలో అవ్వద్దండి. ఎందుకంటే తప్పు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటువైపు హోల్ నెంబర్ ఉందనుకోండి, ఇటువైపు హోల్ నెంబర్ ఉంటే ఇటువంటి ఆన్సర్ మీకు కరెక్టేనండి. నేను అటువైపు అబ్జర్వ్ చేయకుండా ఇటువైపు ఓకే చేస్తాను. హోల్ నెంబర్ అండి, ఓన్లీ 7 ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే 30కి మనం వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ 7 and 1/3 ఉంది కాబట్టి ఆ మెథడ్ వెళ్ళొద్దండి. గుర్తుపెట్టుకోండి, నేను కొద్దిగా తొందరపడ్డాను. ఒకసారి చేద్దాం చూడండి. 5 into x 5x అండి, 2 into x 2x అండి by 10 minus x/3 is equal to ఇక్కడ 7 3 is 21 plus 1 అంటే 22 అండి. 22/3 అవుతుందండి. 22/3. ఇప్పుడు చూడండి, 5x plus 2x అంటే 7x అవుతుందండి. 7x/10 minus x/3 is equal to 22/3 అండి. ఇప్పుడు చూడండి, 3 7 21 అండి. 21x minus 10 into x అంటే 10x అండి by 10 3 is 30 అండి. 30 is equal to 22/3 అండి. 22/3. ఇక్కడ మనకి చూడండి, ఈ 3 మనకు పాడు చేస్తుంది. అంటే 3 వల్లే మనకి ఆన్సర్ కాదని అనిపించింది అండి. అంటే 10 వస్తుంది చూడండి ఇక్కడ. కాబట్టి 10తో భాగించబడేది మనకి ఆన్సర్ అవుతుంది. మాక్సిమం మనకి 30 కానీ 20 కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. 30 మరి ఇక్కడ ఎందుకు కాదనుకుంటే 30 లేదు కాబట్టి మనకి మాక్సిమం 20 అవ్వచ్చు. చూద్దాం ఒకసారి. ఇప్పుడులాగా తొందర అవుతుందో కరెక్ట్ ఆన్సర్ వస్తుందో చూడండి. 21 నుంచి మనం ఏం తీయాలంటే 10 మైనస్ చేయండి. 10 మైనస్ చేస్తే ఏమవుతుంది, 11x అవుతుందండి. 11x is equal to 22 అండి. ఇక్కడ 11x/10 మిగిలిందండి. ఆ 10 కూడా పంపించండి. లేదా 11 1 11 2 మరి x is equal to ఏమవుతుందంటే 2 into 10 అండి. 2 10s ఏమవుతుంది, 20 అవుతుందండి. 2 10s 20 అవుతుందండి. కాబట్టి 20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. చూడండి, మనం ఇంతకు ముందు చెప్పిన మెథడ్ లో 30 మనం చెప్పామండి ఆన్సర్. 30 ఎందుకు కాలేదంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ బైలో ఆప్షన్ లో 3 ఉండిపోయిందండి. ఇటువైపు రిజల్ట్ లో హోల్ నెంబర్ ఉంటే మనం చెప్పిన మెథడ్ ఈ 2 5 3తో భాగించబడేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ అక్కడ మనకి ఏమండి, ఇక్కడ బయట మన ఈజ్ ఈక్వల్ టు అవతల కూడా మనకి 3 ఉందండి. కాబట్టి ఆ 3 అనేది మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదని అర్థం అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 ఏమి ఇచ్చారండి, ఇఫ్ doubling a number and adding 22, the result gives the same number as multiplying the number by 8 and taking away 4 from the product, the number is అడిగాడండి. ఇక్కడ చూడండి, ఒక సంఖ్యను రెట్టింపు చేసి ఫలితానికి 20ని జోడించడం ద్వారా వచ్చే సంఖ్య, ఆ సంఖ్యను 8తో గుణించి ఆ లబ్ధము నుండి 4 తీసివేస్తే అదే సమాధానం వస్తుందండి. అయినా ఆ సంఖ్య కనుక్కోవాలి మనం.
ఇప్పుడు చూడండి, ఒక సంఖ్యను రెట్టింపు చేసి, అంటే ఒక సంఖ్య x అనుకుంటే దాన్ని రెట్టింపు చేస్తే 2x అవుతుంది. ఆ ఫలితానికి 20 జోడించమండి, 20 కలిపామండి. కలిపితే తద్వారా వచ్చే సంఖ్య, ఈ సంఖ్య దేనికి సమానం అండి? ఆ సంఖ్యను 8తో గుణించి, అంటే 8x, ఆ లబ్ధం నుండి 4 తీసివేస్తే వచ్చే సమాధానానికి సమానం అండి. ఇప్పుడు ఈ 2x ఇటు పంపించండి, ఈ 4 ఇటు పంపించండి. 20 + 4 24 అవుతుందండి. ఇక్కడ 8x - 2x అంటే 6x అవుతుందండి. 6x = 24 అయినట్లయితే 6 1 6 4 అండి. మరి x ఏమవుతుందండి? 4 అవుతుందండి. x 4 అవుతుందండి. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. Question number 21 చూడండి. If 50 is subtracted from 2/3 of a number, the result is the equal to sum of 40 and 1/4 of the number. What is the number? సేమ్ క్వశ్చన్ అండి. ఒక సంఖ్య యొక్క 3/2 నుండి, ఒక సంఖ్య యొక్క 3/2 నుంచి టచ్ చూడండి, ఒక సంఖ్య యొక్క 3/2 నుండి 50 తీసివేస్తే వచ్చే ఫలితము ఆ సంఖ్యలో 4 మరియు 40ల మొత్తానికి సమానం అండి. 4 మరియు 40ల మొత్తానికి సమానమైన ఆ సంఖ్య కావాలండి. చూడండి, ఒక సంఖ్య యొక్క 3/2. 3/2 అంటే ఏమవుతుందండి? 2x/3 అవుతుందండి. నుండి 50 తీసివేసారండి, అంటే 50 మైనస్ చేస్తే ఆ ఫలితం అంట ఆ సంఖ్యలో 4వ వంతు, ఆ సంఖ్యకు 4వ వంతు అంటే x/4 అండి. 4వ వంతుకి 40 కలిపితే సమానం అండి. 4వ వంతు మరియు 40ల మొత్తానికి సమానం. ఇప్పుడు చూడండి, ఈ 58 పంపించండి, x/4 తీసుకొచ్చండి. అంటే 2x - 3 2x/3 - x/4 ఏమవుతుందండి? 40 + 50 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 2 8 అండి. 8x - 3x బై 3 4 12 అండి. 4 + 50 అంటే ఏమవుతుందండి? 90 అవుతుందండి. ఓకేనండి. 8x - 3 అంటే 5 అంతండి. 5x/12 90 అండి. 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 1 5 అండి. ఇంకా మనకి ఏముంటుందండి? 40 ఉంటుంది కాబట్టి 5 8s అండి. దట్ ఇంప్లైస్ x ఏమవుతుందండి? 18 × 12 అండి. 18 × 12 అంటే 8 2 16 కాబట్టి, అంటే చివరిలో 16 ఉంది కాబట్టి మనం యూజ్ చేయలేము. నెక్స్ట్ ఇక్కడ డీసమ్ 0 కాబట్టి డీసమ్ ఏదైతే 0 అవుతుందో మనకి అది ఆన్సర్ అండి. డీసమ్ 0 అవ్వదండి. ఇక్కడ 10 12 ఇది 0 అవ్వదండి. ఇది 0 అవుతుందండి. ఇక్కడ చివరి 6 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 216 అవుతుందండి. కాబట్టి ఒకసారి మల్టిప్లై చేసుకోండి, లేదా డీసమ్ చేసుకోండి. డీసమ్ ఎందుకు చేశానంటే ఇక్కడ 1 8 అండి. 1 8 అంటే 9 అండి. 9 అంటే 0 0 అంటే ఎనీథింగ్ అంటే 0 అయిపోతుందండి. డీసమ్ ఏదైతే 0 ఉంటుందో అదే మనకి ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనం అదే ఆన్సర్ పెట్టుకోవచ్చండి. చాలా రోజులు మనం ఒక క్వశ్చన్ చెప్పట్లేదు, అంటే వీడియోలో మనం అలాగే మీ అందరికీ డీసమ్ అలవాటు కాబట్టి. ఎప్పుడు కూడా డీసమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ని చూపించదు, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ ని చూపించదు, కానీ రాంగ్ ఆన్సర్ ని మాత్రం చూపిస్తుంది 100% అనమాట. డీసమ్ ద్వారా మాత్రం ఓన్లీ తప్పును మాత్రమే గుర్తించగలము. ఎలిమినేషన్ మెథడ్ లో మాత్రం తప్పులు మాత్రమే గుర్తించగలము, అంటే కరెక్ట్ ఆన్సర్స్ ని గుర్తించలేము. అది గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి కూడా అక్కడ 0 ఉంది కాబట్టి 0 వస్తే ఆన్సర్ ఫిక్స్ అయిపోద్దండి. 0 కాంది కాదు, 0 అయింది ఆన్సర్ అవ్వచ్చు. అవ్వచ్చు అంటే అవ్వాలని రూల్ ఏం లేదు, అవ్వచ్చు అంతే. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు డివైడ్ ది half of a certain number by 6 and the other half by 4 and then to add the two quantities so obtained instead of doing so. The student divided the number by 5 and the result fell short by 4. The given number was the. ఇక్కడ చూడండి, ఒక విద్యార్థి ఒక నిర్దిష్ట సంఖ్యలో సగమును 6తో భాగించి మరియు మిగతా సగమును 4తో భాగించి ఆపై రెండింటిని కూడిక చేయగా వచ్చిన ఫలితము ఆ సంఖ్యను 5తో భాగించగా వచ్చిన ఫలితం తీసివేయమని అడుగుగా ఫలితం 4 వచ్చిందండి. అయితే ఆ సంఖ్య కనుక్కోండి అని అడిగాడండి. చూడండి, కొద్ది లెంతీ ప్రాసెస్ అనేది ఒక ఆర్డర్లో చేయండి, చేస్తే సింపుల్ గా అర్థమైపోతుందండి. చూడండి, ఒక విద్యార్థి ఒక నిర్దిష్ట సంఖ్యలో సగమును 6తో భాగించమంటారు. ఒక సంఖ్యలో సగం అంటే x/2 అండి. x/2ని 6తో భాగించమన్నాడండి.
మిగతా సగమును 4తో భాగించమన్నాడండి. అంటే మళ్ళీ x/2ను 4తో భాగించమన్నాడు. భాగించి ఆపై రెండింటిని కూడిక చేయగా అంటే 2 ప్లస్ చేయాలండి. వచ్చిన ఫలితం నుండి ఆ సంఖ్యను 5తో భాగించిన చూడండి. వచ్చిన ఫలితం నుండి అంటే ఇది ఫలితం అండి మొత్తం. ఆ సంఖ్యను 5తో భాగించిన వచ్చిన ఫలితం తీసివేయమనగా అంటే ఇలా తీసివేసిన ఫలితం 4 వచ్చిందండి. అంటే ఫలితం టోటల్‌గా 4 వచ్చిందండి. ఈ ఈక్వేషన్ రాయగలిగితే మీకు ఇక్కడ నుండి ఆన్సర్ మీకు వచ్చినట్టే చాలా సింపుల్. x/2/6 అంటే ఏమవుతుందండి? x/12 అవుతుందండి. x/2/4 అంటే ఏమవుతుందండి? x/8 అవుతుందండి. మైనస్ x/5 ఈజ్ ఈక్వల్ టు 4 అండి. మొత్తం ఒకసారి ఎల్సిఎం చేయండి ఇక్కడ. ఎల్సిఎం చేస్తే 12కి 8కి 5కి ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఏమవుతుందండి? అప్రాక్సిమేట్‌గా 120 రావచ్చండి. నేను అనుకుంటాను 120 అని. ఒకసారి ఎల్సిఎం చేసేయండి. ఎందుకంటే 60 అవ్వదండి. 12 టేబుల్‌లో చూసుకోవాలండి. 12 టేబుల్‌లో 5 అండి. 12 5 ఈజ్ 60 అండి. 60 అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇక్కడ మనకు 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి. అంటే 60 అనేది 8 టేబుల్‌తో పోదు కాబట్టి. దాని డబుల్ 120. ఇక్కడ 120 అయ్యే అవకాశం ఉందని నేను తీసుకున్నానండి. 12 టెన్సే కాబట్టి 10x అవుతుందండి ఇక్కడ. ఇక్కడ 8తో 8 ఎంతండి? 8 వన్స్ 8, 8 15 అండి. కానీ 15x అవుతుందండి. ఇక్కడ డైరెక్ట్‌గా మైనస్ చేసేయచ్చు. ఎందుకంటే 2 ప్లస్ కాబట్టి. 5తో చూసుకున్నట్లయితే 5 24 అండి. 24x అవుతుందండి. ఓకేనండి. 5 2 10, 5 4 24 ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఏమవుతుందండి? 25 అవుతుందండి. 25x మైనస్ 24x బై 120 అండి. ఈజ్ ఈక్వల్ టు 4. ఈ రెండు మైనస్ చేస్తే మనకి x వచ్చింది కాబట్టి x/120 ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 120 ఇంటూ 4 అవుతుందండి. 12 4 జా 48 కాబట్టి మనకు 480 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 480 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి ఒక సంఖ్యలో సగభాగాన్ని మనము 6తో భాగించామంటే 12తో భాగించినట్లు అర్థం అండి. దీన్ని 8తో భాగించామంటే 4తో భాగించామంటే సగభాగాన్ని 4తో భాగించామంటే 8తో భాగించినట్టు అర్థం అండి. ఇది ఒక 5 అండి. ఈ మూడిటి యొక్క ఎల్సిఎంతో ఏదైతే డివిజన్ అవుతుందో మనకు అదే ఆన్సర్ గా పెట్టివచ్చండి. ఈ మూడిటి యొక్క ఎల్సిఎం మనకి ఏమవుతుంది? 120 కాబట్టి 120తో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు కాదని ఫిక్స్ అయిపోవచ్చండి. మరి ఈ 240 అవుతుందా? 480 అవుతుందా? అనేది మనం ఖచ్చితంగా చేయాలి కాబట్టి మన ప్రాసెస్ అనేది చూడవలసిందే. ఇక్కడ మనకు రిజల్ట్ అనేది 4 ఇచ్చాడు కాబట్టి మనము 4 టైమ్స్ చూసుకోవాలన్నమాట. తప్పదు మరి. ఇక్కడ రిజల్ట్ అనేది 4 ఇచ్చాడు కాబట్టి 4 టైమ్స్ చూసుకుంటే సరిపోతుంది. 120 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 480 అవుతుంది. ఓకేనండి. అలా మనము ఆప్షన్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇటువంటి మెథడ్‌లో కొన్ని సందర్భంలో మనకేంటంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్ రూపంలో గట్రా రావచ్చండి. 4 అండ్ 1/2 అని 4 అండ్ 1/4 అని ఇలా రావచ్చండి. వచ్చినప్పుడు మాత్రం మన ఆన్సర్ తప్పయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనండి. అందుకే మీకు జనరల్ మెథడ్ కూడా చెప్పడం జరిగింది. షార్ట్ కట్‌లో కూడా చెప్పడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 23 అండి. క్వెషన్ నంబర్ 23 ఏమి ఇచ్చాడండి? 1/3 ఆఫ్ ఏ 2 డిజిట్ నంబర్ ఎక్సీడ్స్ 1/4 ఆఫ్ ఇట్స్ సక్సెసివ్ నంబర్ బై 1 అండి. ది నంబర్ ఈజ్ అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ రెండంకెల సంఖ్యలో మూడింట ఒక వంతు దాని తరువాత సంఖ్యలో 4వ వంతు కంటే ఒకటి ఎక్కువ అండి. దాని తరువాత సంఖ్యలో 4వ వంతు కంటే ఒకటి ఎక్కువ అండి. అంటే చూడండి ఇక్కడ రెండంకెల సంఖ్యలో మూడింట ఒక వంతు అంటే రెండంకెల సంఖ్య మనం x అని తీసుకోండి. x/3 అండి. x/3. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడంటే దాని తరువాత సంఖ్య అంటే x+1 అండి. దాని తరువాత సంఖ్యలో 4వ వంతు కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి ఇది ఎక్కువ అవుతుందండి. కాబట్టి 2 మైనస్ చేస్తే ఏం రావాలి? 1 ఎక్కువ అండి. ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 x 4x అవుతుందండి. 3 x 3x అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది కాబట్టి 3 1 3 అండి. బై 4 3 12 అండి. ఈజ్ ఈక్వల్ టు 1. 4x నుంచి x మైనస్ చేస్తే 3x మైనస్ చేస్తే ఏమవుతుంది? x అవుతుందండి. x మైనస్ 3/12 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. మరి x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇది. ఈ 1 ఇంటూ 12 ఏమవుతుంది? 12 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఈ -3 కాస్త ఇటు పంపిస్తే +3 అవుతుందండి. 12 + 3 ఈజ్ ఈక్వల్ టు 15 అండి. 12 + 3 ఈజ్ ఈక్వల్ టు 15. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఆ సంఖ్య ఎంత అవుద్దండి? 15 అవుద్దండి. 15 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. ఇఫ్ ది సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ ఈజ్ 182 వాట్ ఈస్ ద నెంబర్ అని అడిగాడండి. చూడండి సమ్ ఆఫ్ ది నంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ ఈజ్ 182 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఇదే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అనుకోండి. 15 ప్లస్ దీని యొక్క స్క్వేర్ ఎంత అండి? 225 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే మనకి చివరిలో 0 వచ్చే అవకాశం ఉంది కానీ 2 వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. 26 స్క్వేర్ మీకు తెలిస్తే ఓకేనండి. తెలియకపోతే మనకు కష్టం అయిపోతుందండి. అంటే 676 కాబట్టి అది తెలిస్తే ఓకే. 6 + 6 అంటే 12 అండి. ఇక్కడ మనకు వాల్యూ చూడండి ఎంత ఎక్కువైపోతుంది. ఓకేనండి. కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదండి.
ఓకే, ఆ విధంగా మనము ఆప్షన్ తో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ తో చెక్ చేసుకోవచ్చు. 26 కాదంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, 28 కూడా కాదు. ఎందుకంటే మనకి వాల్యూ ఎంత అయిపోతుందండి, దగ్గరగా 700 అబవ్ అయిపోతుంది. మనకి ఎంత ఉందండి, 180 లో ఉందండి. ఇక్కడ కూడాను 180 కంటే అబవ్ అయిపోతుంది. కాబట్టి ఏవి ఆన్సర్స్ కావండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, నన్ ఆఫ్ దిస్ అని పెట్టేవచ్చు. ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, ఏమంటే ఒక సంఖ్య మరియు దాని యొక్క వర్గం, ఒక సంఖ్య అంటే ఎక్స్, దాని యొక్క వర్గం, ఈ రెండు ప్లస్ చేసి ఎంత రావాలంటే 182 రావాలండి. అంటే ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఈ 182ని మనము రెండు వరుస సంఖ్యల యొక్క లబ్ధంగా రాయగలగాలి. రాస్తామో లేదు చూడండి, రెండు వరుస సంఖ్యలు లబ్ధంగా రాయగలమండి. రాసినట్లయితే 3, 4, 12, 15, 13 ఇంటూ 14 అని రాయొచ్చండి. చూడండి, 13 ఇంటూ 14 అని రాయొచ్చండి. 13తో 13 ఒకట్ల 13 మూడుల 42, 2, 4, 13, 1, 13 అంటే 13 ఇంటూ 14 అని రాయొచ్చు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ 14 అవుతుందండి. ఇక్కడ కూడా మనకి ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ 14 అవుతుందండి. అంటే సరే 13 కామన్ తీసినట్లయితే ఇక్కడ అంటే ఎక్స్ మైనస్ 13 ఇంటూ ఎక్స్ ప్లస్ 14 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ ఇక్కడ 13 ఆప్షన్ లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నన్ ఆఫ్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 అండి. క్వశ్చన్ నెంబర్ 25 ఏంటంటే, ఇఫ్ 73 స్క్వేర్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్, ది ఆన్సర్ సో అబ్టైన్డ్ యాజ్ 5075, వాట్ ఈస్ ద నెంబర్? చూడండి, ఇక్కడ 73 స్క్వేర్ అనే సంఖ్య యొక్క వర్గం నుండి తీసివేయబడే చూడండి 73 స్క్వేర్ అనే సంఖ్య ఒక వర్గ సంఖ్య నుండి తీసివేయబడితే వచ్చే సమాధానము 5075 అండి. ఆ సంఖ్య ఎంత అడుగుతుందండి, ఆ సంఖ్య ఎంత? క్వశ్చన్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 73 స్క్వేర్ అనే సంఖ్య ఒక వర్గ సంఖ్య నుండి తీసివేయబడితే, ఒక వర్గ సంఖ్య అంటే ఎక్స్ స్క్వేర్ నుండి తీసివేయబడితే 73 స్క్వేర్ తీసివేయబడితే ఆన్సర్ ఎంత వస్తుందంట, 5075 వస్తుందండి. 5075 వచ్చినట్లయితే ఆ సంఖ్య ఎంత ఉంటుంది, ఈ ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలండి. ఇప్పుడు 73 స్క్వేర్ మీకు వాల్యూ కావాలి, అటు పంపించండి. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5075 ప్లస్ 73 స్క్వేర్ చూడండి, 3 స్క్వేర్ అంటే 9 అండి. 7 3 21, 21 2 42 కాబట్టి 2 తీసుకోండి, 4 ఇక్కడ ఉంచండి. 7 7 49, 49 ప్లస్ 4 అంటే 53 అండి. అంటే 5329 అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేసండి. 5 ప్లస్ 9 అంటే 4 వస్తుందండి. 7 ప్లస్ 2 అంటే 9 ప్లస్ 1 అంటే 10 అవుతుంది. 1 ప్లస్ 3 అంటే 4 అవుతుందండి. 5 5 10 అండి. అంటే 10404 వచ్చిందండి. 10404 అంటే మనకి చివరిలో 4 ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏది అయ్యే అవకాశం ఉందండి, 2 అయ్యే అవకాశం ఉందండి. ఇక్కడ 8 కూడా అయ్యే అవకాశం ఉంది, కానీ ఇక్కడ అంటే 8 8 64 కదా, చివరి 4 వస్తుంది. 2 2 4 కాబట్టి 4 వచ్చాక ఇక్కడ 98 అనేది 100 కంటే తక్కువ ఉందండి. ఇది మన 10,000 కంటే ఎక్కువ వచ్చింది, అంటే మనకి 100 కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దేర్ఫోర్ ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 102 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 102 అండి. కాబట్టి ఒకసారి 102 స్క్వేర్ చేసి చూడండి, తెలిసిపోతుందండి. 102 స్క్వేర్ ఎలా చేస్తామండి, 102 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తామండి, 2 స్క్వేర్ 4 అండి ప్లస్ 2 చేసేయాలండి. 102 ప్లస్ 4 అంటే మనం రెండు నెంబర్లు తీసుకోవాలి. 2 స్క్వేర్ అంటే 04 అండి. 102 ప్లస్ 2 అంటే 104 కాబట్టి 104 ఇక్కడ వేసుకుంటామండి. కాబట్టి సరిపోయిందా లేదండి? ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుందండి, 102 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అది మనకి స్క్వేర్స్ అనే మన వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి. మనం ఏ విధంగా స్క్వేర్స్ చేయాలి, ఏ విధంగా స్క్వేర్ రూట్స్ చేయాలి, క్యూబ్ రూట్స్ మొత్తం 4 టైప్స్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి చూడండి ఒకసారి. నెక్స్ట్ 26 చూడండి. క్వశ్చన్ నెంబర్ 26, 20 టైమ్స్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ స్క్వేర్ బై 96. వాట్ ఇస్ ద ఇంటీజర్? ఒక ధన పూర్ణ సంఖ్య యొక్క 20 రెట్లు ఆ సంఖ్య యొక్క వర్గం కంటే 96 తక్కువ అండి. అయినా ఆ పూర్ణాంకం ఏమిటి అని అడిగాడండి. ఆ పూర్ణాంకము ఏమిటి అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఒక ధన పూర్ణ సంఖ్య యొక్క 20 రెట్లు ఆ సంఖ్య యొక్క వర్గము కంటే, ఆ సంఖ్య యొక్క వర్గం అంటే వర్గం కంటే 20 రెట్లు తక్కువ అండి. ఎంత తక్కువ? 96 తక్కువ అండి. ఓకేనండి. ఇప్పుడు చేయండి దీన్ని, ఏమొస్తుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఈ 96 విడదీస్తే 20 రావాలండి. 20 వచ్చినట్లుగా విడదీయండి. 20 వచ్చినట్టుగా అంటే మనం 4తో చూడండి, 24 అవుతుందండి.
424 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి ఏమవుతుందండి 20 వస్తుంది కాబట్టి దీనికి మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 4x మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనం ఎక్స్ కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎక్స్ మైనస్ 24 వస్తుందండి. ఇక్కడ మనం 4 కామన్ తీసినట్లయితే ఎక్స్ మైనస్ 24 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఎక్స్ మైనస్ 24 ఎక్స్ మైనస్ 24 రెండింటిలో ఉంది. ఇక్కడ ఎక్స్ మైనస్ 24 కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ 4 వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది కాబట్టి ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దట్ ఇంప్లైజ్ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24 కాస్త ప్లస్ 24 అయిపోతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 4 అవుతుందండి. మనకి ఇక్కడ మైనస్ లో ఉండదు కాబట్టి ప్లస్ లో ఉంటుంది కాబట్టి ప్లస్ 24 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ప్లస్ 24 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది మనకి జనరల్ ప్రొసీజర్ అనమాట. జనరల్ ప్రొసీజర్ ప్రకారం చేస్తే మనకి ఈ విధంగా ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. క్వశ్చన్ నెంబర్ 27, థ్రైస్ ది స్క్వేర్ ఆఫ్ ఏ decreased natural number ఇది natural number decreased by 4 times the number is equal to 50 more than the number. The number is an అంటే ఒక సహజ సంఖ్య యొక్క వర్గానికి 3 రెట్లు కంటే, ఒక సహజ సంఖ్య వర్గానికి 3 రెట్ల కంటే, ఓకేనా, 3 రెట్ల కంటే ఆ సంఖ్య యొక్క 4 రెట్లు ఎంత తక్కువ, ఆ సంఖ్య యొక్క 4 రెట్లు ఎంత తక్కువ, 4 రెట్లున 5 times 4 రెట్లు ఎంత తక్కువ ఆ సంఖ్య కంటే 20 అంత ఎక్కువ అన్నాడండి. ఓకేనండి, మనము దీన్ని ఉపయోగించుకుంటూ ఒక చిన్న ఈక్వేషన్ రాద్దాం. ఒక సంఖ్య, ఒక సహజ సంఖ్య యొక్క వర్గానికి అంటే ఎక్స్ స్క్వేర్ అండి 3 రెట్లు చేయాలంటే 3x² కంటే ఆ సంఖ్య యొక్క 4 రెట్లు ఎంత తక్కువ, 4 రెట్లు ఎంత తక్కువ అంటే -4x అండి ఈజ్ ఈక్వల్ టు ఆ సంఖ్య కంటే ఎంత అంటే 50 ఎక్కువ అండి, అంటే x + 50 అండి. ఓకేనండి, ఈక్వేషన్ వచ్చిందండి. ఇప్పుడు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3x² ఇలా ఉంచండి. ఇక్కడ -4x ఉందండి, x కి పంపిస్తే ఏమవుతుంది -5x అవుతుంది. -5x ఈజ్ ఈక్వల్ టు 50 లేదా -50 వేసుకోండి ఇక్కడ. ఓకేనండి, -50. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు 3 5 50 150 కాబట్టి 150కి మనం 5 రావాలి కాబట్టి మనం దేనిలో చేయొచ్చు అండి, 150ని 5 రావాలి కాబట్టి 53 ఎక్కువైపోతుందండి. మనము ఇంకేం చేయొచ్చు అండి, 30తో 35 ఎక్కువైపోతుందండి. 15తో 15 10 చూడండి, 15తో 15 10 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మన 5 ఉంది కాబట్టి ఇక్కడ సరిపోతుంది, వేసుకోండి. 3x² - 15x + 10x - 50 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ 3x కామన్ తీసారనుకోండి, ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుందండి, ఇక్కడ 5 మిగులుతుందండి. ఇక్కడ +10 కామన్ తీసారనుకోండి, ఇక్కడ ఏం మిగులుతుంది, x - 5 మిగులుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఓకేనండి, x - 5 కాబట్టి x - 5 కామన్ తీసండి. ఇప్పుడు ఏమవుతుందండి, 3x + 10 మిగులుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీని ప్రకారం చూసుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు +5 అవుతుందండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -10/3 అవుతుందండి. అంటే రెండు కరెక్ట్ ఆన్సర్స్. మన ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 5 ఉంది కాబట్టి 5 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, 5 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇదంతా మీకు కష్టం అనిపించినప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని ట్రై చేయండి. 4 తీసుకోండి, 4 అంటే 4² అంటే 16 అండి. 16 3 చూసుకోండి అంటే 48 నుంచి 4x అండి, 4 4 16 అండి. ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుంది, 48 నుండి 16 మైనస్ చేస్తే 32 వస్తుందండి. x + 50 అండి, అంటే 4 + 50 54 అవుతుంది. రెండు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి సమానం కాదనమాట. కాబట్టి 5 తీసుకుంటారు. సేమ్ ప్రాసెస్. అలా చేస్తే క్యాలిక్యులేషన్ పవర్ మీకు ఉంటే కొద్ది ఫాస్ట్ గా మీరు క్యాలిక్యులేషన్ చేయగలిగితే సింపుల్ గా మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకే, ఆప్షన్ త్రూ. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28 ఏమి ఇచ్చండి, ది సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 1/8 ఆఫ్ 34. వాట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ రూట్ అని ఇచ్చండి. ఒక సంఖ్య మరియు దాని యొక్క విలోమముల మొత్తం 34 అండి. 34లో 8వ వంతు, సారీ 34న 1/8 ఆఫ్ 34లో 8వ వంతు అండి. అయినా ఆ సంఖ్య మరియు దాని యొక్క వర్గమూలం యొక్క లబ్ధం ఎంత అడిగండి. ఆ సంఖ్య మరియు దాని వర్గమూలం యొక్క లబ్ధము ఎంత అడిగారండి. అంటే ఇక్కడ చూడండి ఎంత అవుతుందో. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు మనం చూసుకోండి, ఒక సంఖ్య దాని యొక్క విలోమముల మొత్తం, ఒక సంఖ్య అంటే x అండి, దాని యొక్క విలోమం అంటే 1/x అండి. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అండి, ఈ రెండింటి యొక్క మొత్తము 34లో 8వ వంతు అండి, అంటే 34/8 అవుతుందండి. 34/8 అండి. ఇప్పుడు ఇంకేం కనుక్కోమంటండి, ఒక సంఖ్య దాని యొక్క వర్గమూలం అంటే ఎక్స్, ఆ సంఖ్య అంటే ఎక్స్, దాని యొక్క వర్గమూలం అంటే √x, దాని యొక్క వర్గమూలం యొక్క లబ్ధం కనుక్కోమండి, అంటే ఇంటూ కనుక్కోవాలన్నమాట. x ఇంటూ √x అనమాట. x ఇంటూ √x కనుక్కోవాలి. x ఇంటూ √x ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ మనము ఏ విధంగా చేస్తే ఆన్సర్ గుర్తుపట్టగలము అని చూడండి.
ప్రాసెస్ ప్రకారం చేస్తే మాత్రం కొద్దిగా ఎక్కువ అవుతుందండి, తప్పదు. ఒక్కసారి మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ మనం వేయడానికి ఇక్కడ ఆప్షన్స్ మనకు కనిపించట్లేదు. ఖచ్చితంగా ఎక్స్ అనేది ఎలా ఉండాలంటే మనకి రూట్ ఓవర్ కట్ అయ్యే విధంగా ఉండాలండి. రూట్ ఓవర్ అంటే 4 కానీ 9 కానీ 16 కానీ 25 కానీ అలా ఉండాలన్నమాట. 25 ఉండే అవకాశం లేదు, 16 ఉండే అవకాశం లేదు, 4 కానీ 9 కానీ. 9 అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. చూద్దాం ఒకసారి, మనం ప్రాసెస్ ప్రకారం చేయండి, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 34/8 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి ఏమవుతుందండి 8x² ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 34x అండి. అన్ని ఒకవైపు తీసుకొచ్చండి, 8x² మైనస్ 34x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. 8 8 64 కాబట్టి 64 విడదీసి 34 వచ్చేట్టుగా చూడండి. 32 2 కాబట్టి విడదీసండి ఇలా. అప్పుడు ఏమవుతుందండి 8x² మైనస్ 32x మైనస్ 2x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు 8x మీరు కామన్ తీసినట్లయితే x మైనస్ 4 అవుతుందండి. ఇక్కడ కూడా 2 కామన్ తీసినట్లయితే x మైనస్ 4 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు ఏమవుతుందండి x మైనస్ 4 ఇంటూ 8x మైనస్ 2 అవుతుందండి, 8x మైనస్ 2 అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 4 కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2/8 అండి, అంటే 1/4 కరెక్ట్ అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 4 కరెక్టే, 1/4 కూడా కరెక్టేనండి. అంటే మనకి 1/4 వచ్చి ఆప్షన్ అటువంటి లేవు కాబట్టి 1/4 తీసుకోకండి, 4 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 4 ఇంటూ రూట్ 4 అండి. 4 ఇంటూ రూట్ 4 అంటే ఎంత అండి 2 కాబట్టి 4 2 ఏమవుతుందండి 8 అవుతుందండి. 8 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదే చెప్పాను చూడండి, 8 27 కరెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాము. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, అది ఎలా చెప్పామంటే ఇక్కడ 3 తీసుకోవాలి అనుకోండి, 9 తీసుకోవాలి అనుకోండి, 9 ఇంటూ 3 27 అండి. ఓకేనండి, ఆ విధంగా అనమాట. మరి ఇక్కడ 16 తీసుకున్నాం, 16 4 48, ఇక్కడ 48 లేదు కాబట్టి మనం కాదని ఎక్స్పెక్ట్ చేసినమాట. అలా ఎక్స్పెక్టేషన్ చేయగలిగితే మీరు ఒకటే ఆలోచించుకోండి, ఎప్పుడు కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి ఎగ్జామ్ అనేది దూరంగా ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ లెక్కని ఇలాగే చేయాలా అంటే ఎంత ప్రాసెస్ అయిపోతుంది, ఇలా కాకుండా ఏమైనా టెక్నికల్ గా ఆలోచించా అని ప్రయత్నించండి. ఏదైనా సరే ఆన్సర్ని విరికించద్దు, ఆన్సర్ తెలుసుకొని ప్రయత్నించొద్దండి, ఆన్సర్ తెలియకుండా ప్రయత్నించండి. ప్రయత్నిస్తే మనకు మాక్సిమం 2 ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేయగలిగితే చాలండి, మీకు కాన్సెప్ట్ అర్థమైపోయినట్టే. ఓకే అండి, మినిమం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలగాలండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. 2/3 ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ 25/216 ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ ఆర్ ఈక్వల్. ది నంబర్ ఈజ్ రిటర్న్. ఒక ధన పూర్ణ సంఖ్యలో 3/2 వంతులు మరియు దాని యొక్క విలోమంలో 25/216 వంతుకు సమానం అయిన ఆ సంఖ్యను అడిగాడండి. ఒక ధన పూర్ణ సంఖ్యలో 3/2 వంతులు, 3/2 వంతులు అండి. ఒక ధన పూర్ణ సంఖ్యలో 3/2 వంతులు అండి. ఒక ధన పూర్ణ సంఖ్య అంటే x, దానిలో 3/2 వంతులు 2x అంటే 2/3 అండి. 3/2 వంతులు మరియు దాని యొక్క విలోమం, అంటే ఏమవుతుందండి 1/x అవుతుందండి. ఆ 1/x లో ఆ రెండు కూడా సమానం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/x లో 25/216 సమానం అండి. చూడండి మరొకసారి మీకు క్వశ్చన్ అర్థమైనట్టు చెప్తాను చూడండి. ఒక ధన పూర్ణ సంఖ్య అంటే x లో 3/2 వంతులు అంటే 2/3 వంతు అండి. మరియు దాని యొక్క విలోమంలో 1/x లో 1/x ఇంటూ లో అంటే హాఫ్ అని అర్థం అనమాట. 1/x లో 25/216 అండి, 25/216 వేసుకున్నామండి. ఈ రెండు సమానం అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయగలిగితే డైరెక్ట్ గా చేసేయండి. ఇది 3తో క్యాన్సిల్ అయిపోతుంది కానీ 3తో 3 ఏళ్ళు 3 ఇళ్ళు అండి, అంటే 72 వచ్చేసింది అనమాట. ఓకేనండి, ఈ 1/x కాస్ట్ ఇటు పంపిస్తే ఏమవుతుందండి ఎక్స్ అవుతుంది కాబట్టి x ఇంటూ ఎక్స్ ఏమవుతుంది x² అవుతుంది. x² ఈజ్ ఈక్వల్ టు ఈ 5 అటు పంపిస్తారు, ఈ 2 అటు పంపించండి. ఈ 2 అటు పంపిస్తే ఏమవుతుందండి బై అయిపోతుంది కాబట్టి 25/72 ఇంటూ 2 అండి. అంటే x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 25/72, 2 ఎంత అంటే 144 అవుతుంది. కాబట్టి దీన్ని ఏమో రాసుకోవచ్చండి 5/12 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చండి. ఈ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5/12 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 5/12, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అయితే ఆ సంఖ్య అడిగాడు, ఆ సంఖ్యలో మనం ఏమనుకున్నాం x అనుకున్నాం కాబట్టి ఆ సంఖ్య ఏమవుతుందండి 5/12 అవుతుందండి. 5/12 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 అండి. క్వశ్చన్ నెంబర్ 30 ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ది హోల్ నెంబర్ విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 69 టైమ్స్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్. ఒక సంఖ్యను 20 పెరిగినప్పుడు, ఆ సంఖ్య యొక్క విలోమానికి 96 రెట్లు సమానమైన ఆ సంఖ్యను కనుగొండి అని అడిగాడండి. ఇప్పుడు చూడండి, ఒక సంఖ్యకు 20 పెరిగినప్పుడు అంటే x + 20 అనమాట.
పెరిగినప్పుడు ఇది ఎలా ఉంటుందంట, దాని యొక్క రిసిప్రోకల్ అంటే 1/x రిసిప్రోకల్ కి 69 రెట్లు అండి, అంటే ఇంటూ 69 అనమాట. ఓకే, ఈ ఎక్స్ కి పంపించండి. ఈ ఎక్స్ కి పంపించేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుందండి, ఎక్స్ ఇంటూ 20 ఏమవుతుంది, 20x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 69 అండి. ఈ 69 కూడా ఇటు పంపించుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 69 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. 69 విడదీయండి, 69 ని 20 వచ్చే విధంగా విడదీయండి. 20 వచ్చే విధంగా అంటే ఇక్కడ చూడండి 23 3 పెట్టొచ్చండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి 3 మైనస్ పెట్టేసాం అనుకోండి, -3 పెట్టామనుకోండి ప్లస్ 20 వస్తుంది అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 23x మైనస్ 3x మైనస్ 69 ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకోవచ్చండి. ఇక్కడ ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఎక్స్ ప్లస్ 23 అవుతుందండి. ఇక్కడ -3 కామన్ తీసామనుకోండి, -3 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 23 అవుతుందండి. దట్ ఇంప్లైజ్ ఏమొస్తుందండి, ఎక్స్ ప్లస్ 23 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందండి. ఇక్కడ కూడా 0 అనమాట. ఓకే, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -23 కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి, ఇటువంటి సందర్భంలో పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి పాజిటివ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. పాజిటివ్ మనకి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఓకేనండి, ఇప్పటి వరకు మనం 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఇటువంటి వీడియోస్ అని మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి, లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను మీరు ఇటువంటి వీడియోస్ పొందొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.